హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ ఫ్యామిలీ. ఇదైతే చికెన్ పచ్చడి అండి, మా అత్తయ్య చేశారు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం అన్నీ ఫ్రెష్గా చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న గరం మసాలా అండ్ పచ్చి ధనియాలే అండి, అవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే మేము చికెన్ పచ్చడి చేయడానికైతే కేజీ చికెన్ వాడుతున్నాము. బోనే వాడుతున్నానండి చికెన్. శుభ్రంగా కడుక్కోవాలండి చికెన్ అయితే. దాన్ని కడాయిలో వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చికెన్ అయితే. చికెన్ ఉడుకుతున్నప్పుడు అయితే అందులో అయితే వాటర్ ఫామ్ అవుతాయండి. ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే మా అత్తయ్య చేస్తున్నారు చికెన్ పచ్చడి. ఆ ముక్కలు మంచిగా ఉడికాక అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక పెద్ద గ్లాస్ అంతా ఆయిల్ తీసుకున్నారండి కేజీ చికెన్కి అయితే మా అత్తయ్య. ఆ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా కాగాక అందులో చికెన్ వేసేస్తున్నారు. మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ అది. చికెన్ అయితే కలుపుకుంటూ ఉండాలండి కొంచెం నెమ్మదిగా. నూనెలో అయితే మంచిగా వేయించుకోవాలి. అవి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు చట్నీ అనేది మంచిగా ఉంటుందండి. చికెన్ పికిల్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలా ఒక 10-15 నిమిషాలు అయితే నూనెలో మంచిగా వేయించుకోవాలి చికెన్ పీసెస్ని అయితే. ఇక్కడ నేను మా అత్తయ్య ఎలా చేస్తున్నారా అని చూస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను. అలా బాగా వేగిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నారు. ఇంకా మిగిలిన సగం చికెన్ని కూడా వేసి నూనెలో అయితే వేయించుకోవాలి చికెన్ పీసెస్ని. అలా వేగిన పీసెస్ని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నూనెలో చిటికెడంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు. పేస్ట్ అంతా వేగాక స్టవ్ బంద్ చేసుకొని ఆయిల్ని అయితే చల్లారనివ్వాలి కొంతసేపు. 1 కేజీ చికెన్ పచ్చడికి అయితే మా అత్తయ్య చిన్న టీ గ్లాస్ కారం తీసుకున్నారు. అదే టీ గ్లాస్ సగం ఉప్పు తీసుకున్నారు. కొంచెం మెంతి పొడి వేశారు. 3 స్పూన్స్ గరం మసాలా పొడి వేశారు. 4 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేశారండి. ఇవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నవి మాత్రమే వేశారు మా అత్తయ్య అయితే. అప్పుడే ఆ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందంటండి. మనం వేసుకున్న కారం, ఉప్పు, మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని. ఇందులోనే 4 నిమ్మకాయల రసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం చల్లార్చుకున్న నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. అవి అంతా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఆ కారం, నూనె మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ అయ్యాక అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసేసి ఆ ముక్కలకి మసాలా అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. అంతే అండి, చికెన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ పికిల్ అయితే.